ప్రసాద్. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారిలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు బ్రహ్మకుమారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో రాఖీ పండుగ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్, టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంబంపాటి శిరీష, వీరితో పాటు పలువురు బ్రహ్మకుమారిలు సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ మేరకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో 220 కంపెనీలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిని పారిశ్రామిక కారిడార్ గా రూపొందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఆయన పర్యటించారు. ఈ మేరకు శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీ సిటీలో సోమవారం 15 సంస్థల కార్యకలాపాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుందని వివరించారు. 1991లో దేశం ఆర్థిక సంస్కరణలు మొదలైన నాటి నుండి పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించానని తెలిపారు. భారత్ ను ఐటీ రంగం ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. గతంలో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ చేపట్టానని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక ఏపీ వ్యక్తి ఉంటారని తెలిపారు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల్లో ఏర్పాటైన పారిశ్రామిక జోన్లలో సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్లు ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. శ్రీ సిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయం అన్నారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. Global brands like Isuzu, Kobelco, Mandalja, PepsiCo, Kellogg's, Alstom, Foxconn, Colgate, Palmolive and several more are all here. Always this area is very interesting area. One side Chennai, another side Nellore, Krishnapatnam, third side is Tirupati. These 3 places are also very important places. Chennai always 55 kilometers from here, one of the best urban infrastructure. And also we were all in Chennai once, Madras Presidency State. At that time Andhra Pradesh, even Karnataka, South India totally are in Chennai as the capital. And also Krishnapatnam, Nellore, you are having one of the best ports. Chennai there is a port, Krishnapatnam there is a port, Tirupati one of the best city emerging because of Lord Balaji, one of the most powerful God. I strongly believe it, living God in this century. So these are all again very excellent land, educational institutions. We can add some more for human resource development. All these things are available. So we wanted to work here to make one of the best economic zone. You may not find anywhere. I want to create that. Equal to Shenzhen or better than that. All these things we are working in that direction. రక్త సంబంధికులైన అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు పద్మశ్రీ డాక్టర్ మంజుల, డాక్టర్ కమల తమ సోదరులు సత్యప్రసాద్, శివప్రసాద్లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయత అనురాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర మంత్రిగా విధి నిర్వహణలో ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజలకు సేవలందించాలని కోరారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వేమూరు శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కొల్లూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు డ్వాక్రా సంఘాల మహిళలు ఆనందబాబుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. గత పాలకులు రాష్ట్ర అభివృద్ధిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధానితో పాటు కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన అనేక నూతన కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీరాజ్ డిఈ, గ్రామ సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 అర్జీలు అందాయని ఆర్డీఓ హేలా షారోన్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని ఆర్డీఓ హేలా షారోన్ అన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలకు మెరుగైన పరిష్కారాలు చూపించాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుందన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో 5 అర్జీలు వచ్చాయని తెలిపారు. చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన ఏమినేని వెంకటేశ్వర్లు తాను అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసిన ఇంటి వివాదం గురించి ఫిర్యాదు చేశారు. రేపల్లె మున్సిపాలిటీ నుండి 2వ వార్డు ప్రజలు, నగరం మండలం పూడివాడ గ్రామ ప్రజలు పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరం మండలం అల్లపర్రు గ్రామానికి